జ్ఞానాగ్నిలో ఈ కర్మలన్నీ కూడా వశమైపోతాయి. ఇప్పుడు విత్తనాలు ఉన్నాయి. విత్తనాలను మనం ఏం చేసామంటే విత్తనాలను ఎత్తిపెట్టినాం. విత్తనాలు ఎత్తిపెడితే తర్వాత వేసినా కూడా కొన్ని రోజులు కొన్ని నెలల తర్వాత వేసినా కూడా మళ్ళీ మొలకెత్తుతాయి. కానీ అదే విత్తనాలను ఒక్కసారి వేయించి ఎత్తిపెడితే ఆ విత్తనాన్ని మళ్ళీ నువ్వు భూమిలో వేస్తే అది మొలకెత్తుతుందా? ఎండబెట్టి ఎత్తి పెడితే నిలుస్తుంది. నువ్వు ఎప్పుడు వేసినా భూమిలో దానికి అనుకూల పరిస్థితులు వచ్చిన వెంటనే మొలకొస్తుంది. వేయించినావా ఇంకా మొలకొచ్చే ప్రశ్న లేదు. అదే విధముగానే జ్ఞానాగ్నిలో ఏ జ్ఞానాగ్ని? బ్రహ్మజ్ఞానాగ్నిలో ఎవడి మనస్సు అయితే మునిగిందో అందులో ఉండే కర్మలన్నీ ఏమైపోతాయి? వశమైపోతాయి. కానీ ఇప్పుడు గింజ అట్లాగే ఉందిగా. గింజ ఇప్పుడు ఎట్లా వస్తుంది? పచ్చి గింజకు ఈ గింజకు టేస్ట్లో తేడా వచ్చేస్తుంది. అదేవిధంగా ప్రవర్తనలో తేడాలు వచ్చేస్తాయి. ప్రవర్తనలో తేడా వచ్చేసి బ్రహ్మతత్వం అనేటువంటిది చాలా స్పష్టంగా ప్రకటమవుతూ ఉంటుంది. ఏమంటే అర్థమైందా? ఇప్పుడు అతనున్నాడే ఎవరు? ఎవడి ఎందైతే ఈ వివేక జ్ఞానము కలిగినదో ఆ వివేక జ్ఞానము కలిగి దృఢమైనటువంటి వాడు. అంటే ఎట్లా? ఊరికే జ్ఞానం. ఇప్పుడు మనందరికీ జ్ఞానం కలిగిందా లేదా? జ్ఞానం కలిగింది. అయితే ఇప్పుడు మనం అలా ఉన్నామా? జ్ఞానం ఉంది కానీ దృఢముగా లేదు. దృఢం కావడం అని అంటే అది అనుభవం కావడం, ఆ అనుభూతిలో ఉండుట. ఆ అనుభూతిలో ఉన్నప్పుడు మనస్సు యొక్క ప్రభావం ఏమైపోతుంది? మనస్సు ప్రభావం లేకుండా అయిపోతుంది. అప్పుడు మనస్సు చూస్తూ ఉంటుంది, గుర్తిస్తుంది, కానీ మనస్సు వికారం. కన్నులు చూస్తుంటాయి, వికారం చెందదు. చెవులు వింటుంటాయి, వికారం చెందదు. నాలుగు రుచి తెలుస్తుంది, వికారం చెందదు. అప్పుడు అక్కడున్నాడే అదే పరమపదం. ఇప్పుడు పరమపదానికి పోవాలంటే ఎక్కడికి పోవాలా? శరీరం విడిచిపెట్టిన తర్వాత ఈ జీవుడు ఎక్కడో పోతాడని అంటారు కదా. ఇప్పుడు వీడు ఈ పరిస్థితిలో ఉండేవాడు ఎక్కడ విడిచిపెడితే తస్య ప్రాణాః న ఉత్క్రామంతి, ఆ ప్రాణములు అక్కడి నుంచి పైకి పోవటం అనేది ఉండదు. అక్కడే లయించిపోతాయి. అది మోక్ష స్థితి. అర్థమవుతుందా? ఇప్పుడు అది చెప్పారు ఇక్కడ. అంటే నేను ఇంకా ఏమేమో దీన్నంతా ఇంకా పెద్దగా చెప్పాలా, కానీ ఇక్కడ ఉండేదాన్ని ఇప్పుడు మనకు అర్థమయ్యేటట్లుగా ఇక్కడ కొద్దిగా చెప్పాను. కొద్దిగా ఏమన్నా అర్థమైందా మీకు? దీంట్లో ఏమైనా అర్థం కాకుండా ఉంటే కూడా అడగవచ్చు. దీని గురించి మీరు అడిగితే కూడా చెప్తాం. ఇంకా తర్వాత శ్లోకం ఉంటుంది. ఈ శ్లోకాలన్నీ ఇంకా ఉన్నాయి. ఇవన్నీ ఎట్లాంటివంటే పెద్ద, ఎందుకంటే పరిచయం ఉండే వాళ్ళతో అయితే మనం కొద్దిగా మాట్లాడుకొని చెప్తే సింపుల్గా చెప్పుకొని వెళ్ళిపోవచ్చు. పరిచయం లేనప్పుడు ఏం చేయాలా? పరిచయం కలిగించి మనకుండేటువంటి భావాలన్నీ ఏం కావాలా? మనకుండే భావాలన్నీ దూరం పెట్టి ఇప్పుడు దీనికి వస్తే ఇప్పుడు విన్నారు బాగానే ఉంది. వినింది నిలవాలంటే ఏం చేయాలా? వినింది నిలవాలంటే మననం చేయాలా. మననం చేస్తే ఏం చేయాలి? దీని ప్రకారం ఉండాలిగా. దీని ప్రకారం ఉంటే ఇది దృఢమవుతుంది. దీని ప్రకారం ఉండకుండా ఇది ఇక్కడ వచ్చినప్పుడు ఇది
వెళ్ళిపోయినప్పుడేమో అయ్యప్ప స్వామి చాలా పవర్ఫుల్ అనేది, పరమేశ్వరుడు పవర్ఫుల్ అనేది. ఇప్పుడు పరమేశ్వరుడు ఎవరు, అయ్యప్ప స్వామి ఎవరు? ఇప్పుడు షిరిడి సాయిబాబా గుళ్ళు నువ్వు చిన్నప్పుడు ఉన్నాయా? చిన్నప్పుడు లేని గుళ్ళు ఇప్పుడు వచ్చినాయి కదా, వచ్చినాయి లేదా? షిరిడి సాయిబాబా గుళ్ళు చిన్నప్పుడు ఉన్నాయా? ఇప్పుడు మరి ఇవన్నీ ఏం చేశారు? నీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఏం చేశారంటే నాకు కళలో కనిపించి చెప్పినాడని చెప్పేది గుడి కట్టారు. అదే చెప్తా ఉంటుంది. అట్లా చేసినారు. దాన్ని మనమంతా పోయి మొక్కినాం. ఇప్పుడు దాన్ని పెంచుకున్నారు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఇప్పుడు ఇది తెలుసుకున్న తర్వాత దాని నుంచి కొద్దిగా బయటపడాలి కదా, దూరంగా రావాలి కదా. దూరంగా రాకుండా కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు నీకు ఇది కరెక్ట్గా తెలిసి ఉంటే ఆ భయం రాదు. ఇది తెలిసింటే ఆ భయం రాదు. ఎందుకంటే అడుగుండేదంతా దేనివల్ల వచ్చింది? అవిద్య వలన వచ్చింది. అది సత్యం కాదు అని తెలిసిపోయిందిగా. ఇప్పుడు మాసాత్పూర్వం మృతో మధ్యో త్యాగతచ్చేత్. ఒక నెలకు ముందు ఒకటి చచ్చిపోయినాడు. నెలకు ముందు చచ్చిపోయినాడు. వాడిని కాల్ చేశాడు. వాడు వచ్చి ఇప్పుడు ఈడ చంపేసిపోయినాడు ఒకటి అంటే ఒప్పుకుంటామా? నేను చెప్పలేదు, ఉపనిషత్తులో ఉంది. అది ఉపనిషత్తులో ఉంది. మాసాత్పూర్వం మృతో మర్త్యో. మర్త్యుడు అంటే మనిషి. మాసాత్పూర్వం మృత. వాడు చచ్చిపోయినాడు. చచ్చిపోయిన వాడు వచ్చి వీడిని చంపేసినాడు అంటే ఎవరైనా ఒప్పుకుంటాడా? సరే మీరు నమ్ముతారంటే నమ్మండి, మాకేం పోతుంది, మాకేమీ అభ్యంతరం లేదు. మేము చెప్పేది చెప్పాము అంటే ఆ విధంగా ఉంటుంది. ఈ జగత్ అనేటువంటిది కూడా అటువంటిది. మళ్ళీ రెండు చదివి వినిపిస్తాను ఎందుకు వచ్చిన బాధలు. టైం అయిపోయింది. వంధ్యా కుమారవచనే భీతిశ్చేత్ అస్త్విదం జగత్. వంధ్యా కుమారవచనే భీతిశ్చేత్. వీడు భయపడిపోతున్నాడు. ఎందుకురా భయపడిపోతున్నావు అంటే వంధ్యాకుమారుడు వచ్చి వంధ్యాకుమారుడు అంటే వంధ్య గొడ్రాలు బిడ్డొచ్చి నన్ను బెదిరించేసి పోయినాడు అని చెప్పి వీడు ఏం చేస్తున్నాడు? బెదిరిపోతున్నాడు.
గొడ్రాలు పెట్టి వచ్చి బెదిరించింది, నాకు భయపడిపోతాడు అని చెప్పి బెదిరిస్తాడు. అటువంటిది ఈ జగత్తు. శశశృంగేన నాగేంద్రో మృతశ్చేత్ జగదస్థిత. శశశృంగేన, శశం అంటే కుందేలు, కుందేలు కొమ్ము చేత, కుందేలు కొమ్ము చేత చంపేసినాడు వీడు వచ్చి. అటువంటిది ఈ జగత్తు. అంటే దాని అర్థం ఏంటే ఇదంతా తప్పు అని. గంధర్వ నగరే సత్యే జగద్భవతి సర్వదా. గంధర్వ నగరే, గంధర్వ నగరం అండి, గంధర్వ నగరాన్ని తీసుకుపోతారా నిన్ను అంటాడు. గంధర్వ నగరం ఏడుంది? మృగతృష్ణ జలం పీత్వా తృప్తశ్చే దస్విదం జగత్. మృగతృష్ణ జలం పీత్వా, ఒకనికి నీళ్ళు దప్పవుతా ఉంది. నీళ్ళు దప్పవుతా అంటే నీళ్ళు అడిగినాడు. నీళ్ళు అడిగితే వీడు నీళ్ళు ఇస్తే కదా తగ్గుతుంది నీళ్ళు తప్పి. కానీ వాడు అంటున్నాడు నాకు నీళ్ళు తప్పి తగ్గిపోయింది అన్నాడు. ఎట్లంటే ఎండమావి నీళ్లు తాగి తగ్గిపోయింది అంటే మాసాత్పూర్వం ఋతో మధ్యో యాగతశ్చేత్ జగద్భవేత్. నెలకు ముందు చనిపోయినటువంటి వాడు తిరిగి వచ్చి ఏ విధంగా అయితే నీ ముందర కూర్చున్నాడో ఆ విధమైనటువంటిది ఈ జగత్తు. మాసాత్పూర్వం మృతో మధ్య యాగతశ్చేత్ అంటే నెలకు ముందు చచ్చిపోయినవాడు నా ముందర వచ్చి కూర్చో ఉన్నాడండి, నాతో మాట్లాడుతూ ఉన్నాడండి. గోస్తన దుద్భవం క్షీరం పునరారోపణే. ఆవు స్థానంలో నుంచి పాలు పిండేసినాం, ఇప్పుడు మళ్ళీ ఈ పాలు ఎనికిపోతాయా? అటువంటిది జగత్తు. ఇవన్నీ చెప్తే నాస్తి నాస్తి జగత్ సర్వం గురు శిష్యాత్మకం నహి చిత్తం ప్రపంచమిత్యాహో నాస్తి నాస్త్యేవ సర్వదా. ఇదం ప్రపంచం నాస్త్యేవ నోత్పన్నం నోస్థితం జగత్. ఈ ప్రపంచము ఉత్పన్నము కాలేదు, అతని స్థితి లేదు, దానికి ఏమీ లేదు, అసలు లేనే లేదు. ప్రపంచం ఎది విద్యేత నివర్తేత న సంశయ. నీకు ఏదైతే ప్రపంచం అని తెలుస్తుందో అది లేనే లేదు. మాయా మాత్రం ఇదం ద్వైతం అద్వైతం పరమార్థత. ఇవన్నీ చెప్తే మీకు ఇంకా చాలా ఇదవుతుంది. సరే చాలండి, చాలు నిలుపుదాం ఇక్కడికి. అక్కడికి ఆ శ్లోకం పూర్తయినట్లు